షలోమ్. దేవుని పిల్లారా, మరొకసారి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్వితీయ శుభనామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ గ్రీన్ వ్యాలీ సంఘపక్షముగా, మా కుటుంబ పక్షముగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినం మరొకసారి మీ ఎదుటికి రావటానికి దేవుడు చూపించిన కృపను బట్టి, ఆయన దయను బట్టి దేవదేవుని స్తుతిస్తూ, ఈరోజు దేవుని ఆత్మ నడిపింపు కొరకు మన ఆత్మీయ జీవితాల్లో అనేకమైన గొప్ప కార్యాలు జరిగించాలి మన ద్వారా అని దేవుడు ఒక సంకల్పం, ఒక నిశ్చయత, ఒక ప్రణాళిక కలిగి ఉంటే మనము అటువంటి కార్యాలను యందు ఆసక్తి లేకుండా వెనుకబడిపోతున్నామేమో మనల్ని మనం పరిశీలన చేసుకునే సమయం. ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించే ముందు ఒక స్తుతి పాట మన మధ్యలో ఉన్న దైవజనరాలు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. ఆ తర్వాత దేవుని వాక్యాలకు వెళదాం. Glory to God. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే, మందవలే నీ స్వాస్యమును. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే, మందవలే నీ స్వాస్యమును. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే, శత్రువుల కోటలన్నీ కూలిపోయెను, సంకెళ్ళ సంబరాలు మోగబోయెను. నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే, శత్రువుల కోటలన్నీ కూలిపోయెనే, సంకెళ్ళ సంబరాలు మోగబోయెనే. నిరీక్షణకర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానంద భరితుల సీయోనుకు తిరిగి వచ్చెను. నిరీక్షణకర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానంద భరితుల సీయోనుకు తిరిగి వచ్చెను. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి, జటిలమైన త్రోవలన్నీ దాటించితివి. నీ ప్రజలను నీవు కాపాడే మంచి కాపరి, జటిలమైన త్రోవలన్నీ దాటించితివి.
సమృద్ధి జీవముతో పోషించితివి. ఆలోచనకర్తవైన నీ స్వరమే వినగా నిత్యాదరణను పొంది నీ క్రియలను వివరించెను. ఆలోచనకర్తవైన నీ స్వరమే వినగా నిత్యాదరణ పొంది నీ క్రియలను వివరించెదను. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి. యోగ్యమైన దాసునిగా మలచుకొంటివి. నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి. యోగ్యమైన దాసునిగా మలచుకొంటివి. అర్హమైన పాత్రగా నన్ను నిలుపుంటి. ఆదరణకర్తవై విడువక తోడై నిలచి సర్వోత్తమమైన మార్గములో నడిపించుము. ఆదరణకర్తవై విడువక తోడై నిలచి సర్వోత్తమమైన మార్గములో నడిపించుము. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ స్వాస్యమును. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ స్వాస్యమును. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చాలా మంచి పాట, ఆదరణ కలిగించే పాట. ఆయన మనకు నమ్మదగిన దేవుడుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దేవుని వాక్యము పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు. దయగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి మమ్మల్ని మేము నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడవు, కాలాలు మారినా యుగాలు మారినా మారని దేవుడవు తండ్రి. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. మరొకసారి నీ కుమారుడైన క్రీస్తు యేసు నామములో మమ్మల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి నీవు ఇష్టపడుచు ఉన్నందుకై మీకు వందనాలు. మరొకసారి వినుచు ఈ వాక్యము అనేక మంది ప్రజల యొద్దకు వెళుచు ఉండగా ప్రభువా, వారి ఆత్మీయ జీవితాలను కట్టమని మనం చేస్తున్నాం. సమస్తమైన విషయాల్లో నీ కృప ఉంచండి. నీ నామ మహిమ కొరకు వాడుకోండి తండ్రి. మీరు మా ప్రార్థన ఆలకించినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని మేము నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ నీ నామ మహిమ కొరకు మమ్మల్ని అభిషేకించమని అయా మరొకసారి వినగలిగిన చెవులను, గ్రహించే హృదయాలను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పిల్లలారా, మరొకసారి యేసు క్రీస్తు వారి అద్వితీయ శుభనామములో
ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. ఈ కార్యక్రమాలు మీరు చూడటమే కాదు కానీ అనేకులకు పరిచయం చేస్తున్నందుకు కూడా మిమ్మల్ని మేము అభినందిస్తున్నాం. గ్రీన్ వ్యాలీ చర్చ్ తరపున ఈ దినం ఒక ప్రత్యేకమైన అంశం గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాం. చాలామంది దేవుని కార్యాలు మా జీవితాల్లో జరగట్లేదండి. ఇక్కడ విశాఖపట్నంలో కొన్ని సంఘాలు ఉన్నాయి. కొన్ని ఆత్మీయ వరాలు కలిగిన దైవజనులు నేను ఎరుగుదును. కొన్ని సంఘాలు పేరుకు మాత్రం సంఘాలు, ప్రజలు ఉంటారు, చాలామంది ప్రజలు ఉంటారు, కానీ ఆత్మ సంబంధమైన సహవాసము కానివ్వండి, ఆత్మ సంబంధమైన నడిపింపు కానివ్వండి మేము చూడలేకపోయాం. ఏది ఏమైనప్పటికీ కొన్ని చోట అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల జరగట్లేదు. వాళ్ళు యేసుక్రీస్తును వెంబడిస్తున్న వారే, వారు కూడా యేసుక్రీస్తును ప్రకటిస్తున్న వారే, వారు కూడా యేసుక్రీస్తును కలిగిన వారే, కానీ కారణం తెలీదు. అయితే మనము మనుషులను ఎంచటానికో మనుషులను విమర్శించటానికో కాదు, కానీ మనలో ఉన్న లోపాలను మనం సరిచేసుకుని ప్రభు ఎదుట నిలవబడగలగటానికి, శక్తిమంతులం అవటానికి ఈ కార్యక్రమాలు మనకు ఉపయోగపడతాయి. గమనించాలి దేవుని సంఘమా, చాలాసార్లు పరిశుద్ధ గ్రంథంలో నుండే మనకు విడుదల రావాలి. యేసు ప్రభువారు ఒక చోట తన ప్రియమైన శిష్యులను తీసుకుని వెళ్ళి, ఒక ముగ్గురిని తీసుకుని వెళ్ళి కొండ మీదకు వెళ్ళాడు. కొండ మీద రూపాంతరం చెందాడు. అక్కడ మోషే, ఏలియా గారులతో ఒక ప్రత్యేకమైన కాన్ఫరెన్స్ మీటింగ్ జరిగింది. యేసు ప్రభువారు నిర్గమమును గురించి వారితో మాట్లాడినట్లుగా బైబిల్ చెప్తుంది. ఆ మాటలన్నీ అయిపోయిన తర్వాత వారు మేఘంలో కొనిపోబడ్డారు. యేసు ఒక్కరే మిగిలిపోయారు. ఆ మిగిలిపోయిన తర్వాత పేతురు హడావడిగా లేచాడు, అయోమయంగా లేచాడు. వారిని అంటే మనం నిద్రపోతూ ఉన్నప్పుడు కొన్ని దృశ్యాలు చూస్తాం, అది మెలకువగా ఉన్నట్లుగానే ఉంటుంది. లేకపోతే మెలకువగా ఉన్నప్పుడు కూడా మనం దృశ్యాలను చూసి మర్చిపోవచ్చు, లేకపోతే ఏం మాట్లాడతామో తెలియని సందర్భాలు ఇక్కడ జరిగింది. పేతురు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చాయా, మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకొక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల కడదాం, ఇక్కడే ఉండిపోదాం అంటే దేవుని వాక్యం చెప్తుంది పేతురు ఏం మాట్లాడుతున్నాడో ఎరుగక ఏం మాట్లాడాడని. యేసు ప్రభువారు కాముగా, అయ్యా ఈ సంగతులు ఇంకెవరికి చెప్పకండి అని చెప్పి వారికి చెప్పి కిందకి దిగిపోయారు. ఆ కొండ మీద నుండి దిగి వస్తూ ఉండగా ఒక సంఘటన జరిగింది. 12 మంది శిష్యుల్లో 3 కొండ మీదకి వెళ్ళారు. ఇంకెంతమంది ఉంటారండి? 8 మంది. 8ఏనా? 9 మంది ఉంటారు. 12 మంది శిష్యుల్లో 3 తీసేస్తే 9 మంది కింద ఉన్నారు, కొండ కింద. సాధారణంగా యేసుక్రీస్తుతో నడుస్తున్నారు, యేసుక్రీస్తుని అనుసరిస్తున్నారు, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. ఆ ప్రజల దగ్గరికి ఒక చాంద్ర రోగము కలిగిన వ్యక్తిని, చిన్న బాలుణ్ణి తండ్రి తీసుకుని వచ్చి అయ్యా నా కొడుకును బాగు చేయండి అన్నారు. వాళ్ళు ఏం చేశారో మనకు తెలీదు, వాళ్ళు ఎలాగున్నారో మనకు తెలీదు. ప్రార్థన అయితే చేసినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. మనం చూద్దాం ఆ మాటలు, ఆ దృశ్యం, ఆ కాంటెస్ట్. మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనం మనం గమనించినట్లయితే, మీ బైబిల్ తీయండి ఒకసారి.
వారు సమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఏలగనగా అగ్నిలోను నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. ఒక వ్యక్తి యొక్క లక్షణాలు యేసు ప్రభువు చెప్తున్నాడు. ఇప్పుడు మనకి చిన్న అనారోగ్యం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మా ఏంటి చెప్పండి అంటాడు. మనం చెప్పిన లక్షణాలను బట్టి అతను ఆలోచించి ఏ మందు ఇవ్వాలి అనేది ఆ మందు ఇస్తారు. నిజమే, డాక్టర్ గారు ఏ మందు ఇస్తే అది వాడితే జబ్బు తగ్గిద్ది, రోగం తగ్గిద్ది, వ్యాధి తగ్గిద్ది. అది ఈ లోక సంబంధం. అయితే యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ఆ పెద్ద వ్యక్తి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. అయ్యా, నా కుమారుణ్ణి కనికరించవా, నా మీద నీ కనికరాన్ని చూపించవా, నా కుమారుడు చాంద్ర రోగంతో బాధపడుతున్నాడు, మిక్కిలి బాధపడుతున్నాడు, చాంద్ర రోగముతో. భయంకరమైన స్థితి. ఎలాగుంటుంది అంటే కొంచెం సేపు మంచిగా ఉంటాడు, కొంచెంసేపు నీళ్లు కనపడితే నీళ్లలోకి వెళ్ళిపోతాడు, నిప్పు కనపడితే నిప్పులోకి దూకేస్తాడు. కాబట్టి అతన్ని మేము సాధు చేయలేకపోతున్నాము. లక్షణాలు చెప్తున్నాడు. చాలామంది ఈనాడు యవనస్తులు తల్లిదండ్రుల మాటకు లోబడక, నేను 10th క్లాస్ పాస్ అయ్యాను ఇంకా నా ఇష్టం అని తల్లిదండ్రుల మీద ఎదురు తిరిగేవాళ్ళు లేకపోలేదు. నేను చూసిన వారి సంగతి నేను చెప్తున్నానండి, ఎవరో గురించి నాకు అనవసరం. అరే చర్చికి వెళ్తున్నావు, చర్చిలో ఇవేనా నేర్పించేది అని ఎవరైనా పొరుగోళ్ళు అడిగితే షటప్, నోర్మై, నీకెందుకు మా ఇంట్లో విషయం అంటున్నారు. నువ్వు మాట్లాడద్దు, మా విషయాలు మీరు మాట్లాడద్దు, మీరు దగ్గరికి ఇంటర్ఫేర్ అవుతున్నారు అని వాళ్ళ నోరు మూయిస్తున్నారు. ఎరా చర్చికి వెళ్తున్నావుగా అబ్బాయి, అమ్మాయి, ఏంటి నీ పద్ధతి మారలేదు, భక్తి ఏమైంది అని అడిగేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ రోజున చాలామంది అటువంటి స్థితిలో ఉంటూ మానసిక దౌర్బల్యము చేత వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు. ఇక్కడ యవనస్తుడు దేనికి అలా తయారయ్యాడు అంటే అతనిలో దురాత్మ ఉంది, సాతాను పట్టి దురాత్మ వలన పీడించబడుతున్నది. ఇప్పుడు చాంద్రరోగస్తులందరూ దెయ్యం పట్టిన వాళ్ళని నేను చెప్పటం లేదు. కొన్ని లక్షణాలు, కొన్ని క్రియలు సైతాను చేస్తూ ఉంటుంది, అపవాది చేస్తూ ఉంటుంది. మానసిక దౌర్బల్యం వలన కూడా అటువంటి కార్యాలు జరగవచ్చు. ప్రతిదీ సాతాను చేయదు, కానీ మన శారీరక బలహీనత వలన కూడా కొన్నిసార్లు ఇలా జరగవచ్చు. నేను చెప్పాలి అనుకుంటున్న మాట, తండ్రి వచ్చి యేసు ప్రభు దగ్గర మోకరించి మోకాళ్ళుని బ్రతిమలాడుతున్నాడు. అయ్యా, నా కుమారుని మీద కనికరం చూపించు. ఇంకొక కంప్లైంట్ కూడా చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో మీ శిష్యుల దగ్గరికి తీసుకుని వెళ్ళాను, వాళ్ళు బాగు చేయలేకపోయారు. చూడండి ఆ మాటలు. 16వ వచనం, నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకుని వచ్చితిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను. నీ శిష్యులు నిన్ను వెంబడిస్తున్నవారు,
నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తూ ఉన్నారు. వాళ్ళు నీ శిష్యులే. వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళాను, కానీ స్వస్థపరచలేకపోయారు, విడుదల రాలా. ఈరోజున ఒక మాట చాలామంది అనే మాట ఏంటో తెలుసండి, నాకు ఎక్కువగా అంటే నేను వింటూ ఉన్న మాట, ఏమండి మా దేవుళ్ళు విడిచిపెట్టి ఈ దేవుడి దగ్గరకు వచ్చాము, అయినా కష్టాలు తప్పలేదండి, నిందలు అవమానాలు తప్పట్లేదండి అని వాపోయేవారు చాలామంది ఉంటారు. ఆ కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఆయన యందు భయభక్తులు 31:19 నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. ఆయన యందు భయభక్తులు కలిగి. చాలామంది అంటున్న మాట వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. మాకెంతో మంది దేవుళ్ళను విడిచిపెట్టి వచ్చాము, కానీ ఈ మేలు మేము చూడలేకపోతున్నామండి అంటున్నారు. ఇన్ని సంవత్సరాలైంది నమ్మి, నా కొడుకు పెళ్ళి అవ్వలేదు, నా కూతురు పెళ్ళి అవ్వలేదు, నా కొడుకు ఉద్యోగం రాలేదు. యేసు ప్రభు నీకేమైనా అగ్రిమెంట్ రాసి ఇచ్చాడా? అమ్మ నువ్వు నన్ను నమ్ముకుంటే నీ కొడుక్కి పెళ్లి చేస్తాను, నీ కూతురికి పెళ్లి చేస్తాను, నీ మొగుడిని మారుస్తాను, నీ తోడుకోళ్ళతో సఖ్యతగా ఉంచుతాను, ఇలా చెప్పాడు ఆయన? నీ కూతురికి మంచి మొగుడిని తీసుకొస్తానమ్మా, నీ కొడుకు ఏసీ గదిలో ఆఫీస్లో ఉద్యోగం నేను ఇప్పిస్తానని అగ్రిమెంట్ చేశాడా? లేకపోతే ఇక్కడ ఏమైనా పాస్టర్లు మీకేమైనా చెప్పారు అలాగా? బైబిల్లో అలాగేం లేదు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. ఆ మేలు ఎప్పుడు ఆయన నమ్మితే, ఆయన మీద ఆధారపడితే, ఆయన యందు నీవు విశ్వాసం ఉంచితే. నమ్మి చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. మనుషులు నమ్మి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వెనకాలన్న బ్యాక్గ్రౌండ్ నమ్ముకుని చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. నిజ దేవుడిని నమ్మి చెడిపోయిన వారు ఎవరు లేరు ప్రియులరా. యేసు ప్రభు ఎవరికి అగ్రిమెంట్ రాయలా. నీవు నా యందు భయభక్తులు కలిగి ఉంటే నేను నీకు మేలు చేస్తాను, నీకు ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను. ఆయన యందు ప్రతి వారం మేము మందిరానికి చర్చికి వెళ్తున్నామండి, పాటలు కూడా పాడుతున్నామండి, అప్పుడప్పుడు కానుకలు ఎత్తున్నామండి, దశమ భాగాలు ఎత్తున్నాం. ఎక్కడ ప్రార్థన అన్నా, కాటేజ్ ప్రేయర్లన్నా, ఉపవాస ప్రార్థనలన్నా వెళ్ళిపోతున్నాం. కానీ మా జీవితంలో ఏ మేలు జరగట్లేదు అనేవాళ్ళు కొంతమంది. ఈ తండ్రి కూడా ఫిర్యాదు చేస్తున్నాడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు కూడా వస్తున్నారు కదా, వీళ్ళు నీ శిష్యులే కదా. వీళ్ళ దగ్గరికి వచ్చి అడిగాను, నా కొడుకును బాగు చేయండి అని. వాళ్ళు చేయలేకపోయారు. యేసు ప్రభుకి ఎంత అవమానం అండి. నేను అనుకుంటున్నాను, నా విశ్వాసులు ఎదురు తప్పు చేసి ఫలానా చర్చికి వెళ్తారు కదా, నువ్వెంత తప్పుడు దానివేంటి, తప్పుడోడివేంటి అని అడిగారు అనుకోండి, నా ఎదుట నాకు చాలా బాధ వేసిద్ది. కారణం ఏంటంటే నా పెంపకంలో లోపమేమో అనిపిస్తుంది. వాళ్ళు వాక్యం విని అనుసరించారా లేదా అనేది సంఘం చూడదు. మీ సంఘస్థులే కదండి, అప్పులు చేసి వెళ్ళిపోయారంటగా అని ఒక ఆవిడ రైతు బజార్లో నన్ను అడిగింది.
పాస్టర్ గారు చెప్తారా, అమ్మ దొరికినంత చోటల్లా అప్పులు చేసేయండి, ఊరు ఉడాయించండి అని చెప్తారా? ఏ పాస్టర్ గారు చెప్పడు, బైబిల్ వాక్యం ఏం చెప్పట్లేదు అలాగా. గొప్పలకు పోయి అప్పులు చేశారు, ఇప్పుడు తిప్పలు పడుతున్నారు. అందుకనే బైబిల్ చెప్తుంది, మీ స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరులు గొల్పబడుతున్నారు మీరు. అందుకనే మీకు శ్రమ. పొద్దస్తమానం తాగుబోతుడికి శ్రమ కదా, పొద్దస్తమానం పని చేయకుండా బద్ధకంగా ఉండేవాడికి శ్రమ కదా, పొద్దస్తమానం ఇష్టానుసారమైన జీవితాలు జీవించే వారికి శ్రమ కాదా? యేసు ప్రభు కూడా వెంటనే ఏమనాలో తెలియక ఆడిని తీసుకురండి, ఆ రోగంతో ఉన్నోడిని తీసుకురండి అన్నాడు. అప్పుడు శిష్యులను గద్దించాడు, కోపగించుకున్నాడు. విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీ దగ్గర నేను ఎంతకాలం ఉంటాను, ఎంతవరకు నేను సహిస్తాను, చాలండి. ఎంతవరకు మీతో ఉంటాను? విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా. వాక్యాన్ని వెంబడించలేని మూర్ఖులు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు వారు అంటారు, సర్ప సంతానమా. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 33 నుంచి. అక్కడ పరిసయ్యులను చాలా గట్టిగా మందలిస్తారు యేసు ప్రభు వారు. 33, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్ష నుండి మీరెలాగ తప్పించుకొందురు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడకు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సర్పములారా, సర్ప సంతానమా, ఆది కాండములో అవ్వ ఒక్కతే ఒంటరిగా ఉంది, సహవాసం లేదు. ఆయనతో సహవాసం ఉంటే బాగుండేది, ఆదాము గారితో సహవాసంగా ఉంటే బాగుండేది. ఆయన పొలం పనులకు వెళ్తున్నాడులే, నేను ఇంటి దగ్గర ఏదో పని చేసుకుంటానులే అని చెప్పేసి ఆ అమ్మ సుఖపడిపోతుందేమో. ఒక్కడమే కదా. అప్పుడు మరి ఏ గ్యాస్ పొయ్యిలు ఉన్నాయో మనకైతే తెలియదు, కానీ ఈ రోజులు ఏమంటున్నారు తెలుసా? ఇప్పుడు బియ్యం వేస్తే 5-10 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఆ రోజుల్లో మరి ఏమున్నాయో మనకు తెలీదు. ఈవిడేమో పెత్తనాలకు వెళ్ళింది, ఎవరితో మాట్లాడదామా అని చెప్పేసుకుంటూ వెళ్ళింది. అపవాది సాతాను సర్పములోనికి దూరాడు. ఒంటరిగా ఉన్న అవ్వమ్మతో మాట్లాడుతున్నాడు, ఇది నిజమా అని. ఎవరు మనుషులు లేరు, ఎవరు మాట్లాడుతున్నారు అని చెప్పి అటు ఇటు చూసింది. నేను పైన ఉన్నాను చూడు, ఇదిగో ఇక్కడ. నిజమా? సర్పములారా, సర్ప సంతానమా అంటే అపవాది పిల్లలారా, అపవాదికి సంబంధికులారా అని దేవుడు మరొకసారి హెచ్చరిస్తున్నాడు. అల్ప విశ్వాసము,
దేవుడు నేను ఎంతకాలం మీతో ఉంటాను, నేను మిమ్మల్ని ఎంతవరకు సహించాలి. చాలామంది సీనియర్లు ఏమంటారు తెలుసా, మేము చర్చి పునాది వేసిన దగ్గర నుంచి ఉన్నామండే అంటారు. కానీ ఒక ప్రార్థన చేయలేరు, ఒక ఆరాధన క్రమంలో పాల్గొనలేరు. మొట్టమొదటగా వచ్చిన అనుభవం కూడా చాలామందికి ఉండదు. దేనికంటే ప్రార్థన సగం అయిపోవాలి, ఆరాధన అల్లా ఇంకా వాక్యం పావుగంటలో ప్రారంభిస్తారు అనంగా వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఎంతగా సహిస్తూ ఉంటారో దైవజనులు. సహించటమేనండి. అల్ప విశ్వాసులారా, మూర్ఖంగా ఉంటున్నారేంటి మీరు? విశ్వాసము లేని మూర్ఖతరము వర్లారా. ఎంతమందిని అంటున్నాడండి? 9 మందికి బుద్ధి చెప్తున్నాడా లేదా? మాకు కాదులేండి. యేసుని వెంబడించే ప్రతి ఒక్కరూ అద్భుతాలు చేయాలి. వారిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, ఇష్టమైన వారిని పిలిచాడు. రోగముల మీద, అపవాది శక్తుల మీద, దెయ్యముల మీద అధికారం ఇచ్చాడు. నానా విధములైన దెయ్యాల మీద, రోగాల మీద అధికారం ఇచ్చి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి అని ప్రకటన చేయండి అని వారిని పంపిస్తే వాళ్ళు ఏదో అన్నట్లుగా వారి జీవితాలు ఉన్నాయి, కానీ పరిపూర్ణతలోనికి రాలేదని దేవుని వాక్యం చెప్తుంది. పాటలు పాడేవాళ్ళు ఉండి ఉండొచ్చు, ప్రసంగాలు చేసేవాళ్ళు ఉండొచ్చు, కానీ అద్భుతమైన కార్యాలు చేసేవారు లేరు. కారణం ఒకటే, వారి జీవితాల్లో ప్రార్థన కొదువైంది, విశ్వాసము కొదువైంది. విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను సహిస్తున్నాడు సుమా. చాలామంది అంటారు, ఎప్పుడో యేసు ప్రభు కాలంలో జరిగినాయండి అద్భుతాలు, ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి? ఇప్పుడు ఎలా జరుగుతాయి? నమ్మితే జరుగుతాయి, నమ్మకపోతే ఏం జరుగుతాయి? ఇప్పుడు అందరూ స్పెషలిస్టులు వచ్చేసారు, బోర్డు పెట్టేసుకుంటున్నారు, ఎంఎస్ఏ ఎంఏ ఏదేదో రకరకాల బోర్డులు, పిహెచ్డీలు చేసి రోగం రాగానే పరిగెడుతున్నారు. ఎవరు పెద్ద డాక్టరు? ఒక 4 అంతస్తులు 5 అంతస్తుల్లో ఉండాలి ఆ డాక్టర్ గారు. ఆయన పెద్ద డాక్టరు. మీ ఊర్లో ఎలా ఉంటుందో మాకైతే తెలియదు కానండి, విశాఖపట్నంలో 3 అంతస్తుల్లో ఉంటే పెద్ద డాక్టర్. కింద ఉండకూడదు, కింద ఉంటే చిన్న డాక్టర్ అనుకుంటారు. జాగ్రత్త సుమా. అంటే వైద్యుల దగ్గరికి వెళ్ళకూడదని నా అభిప్రాయం కాదు, కానీ మొదట నీ విశ్వాసము దేవుని మీద ఉండాలి. ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను. అపోస్తల కార్యం భక్తుడైన పేతురు అంటాడు, మూర్ఖులైన ఈ తరము వారికి వేరే ఉండండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 40వ వచనంలో ఆ మాటలు మనకు కనబడతాయి. చూడండి ఒకసారి. 2:40. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు, ఆ మూర్ఖులగు అన్న చోట ఒక 2 అనే పదం ఉంది చూసారా? వంకరైన మాటలు, వంకరైన మనుషులు వంకర టింకరగా మాట్లాడతారు, వాదిస్తూ ఉంటారు, దేవుడు లేడంటారు, దేవుడు ఉంటే నాకు చూపించు అంటారు, నేను చూస్తే కానీ నమ్మను అంటారు. అర్థమవుతుందండి? ప్రజలు ఎలా ఉంటారు తెలుసు?
నేను ఒకానొకప్పుడు మూర్ఖంగా ఉన్నవాడినే. దేవుడు నాతో మాట్లాడితే కానీ నేను సేవకు రానని చెప్పా. సంవత్సరాలు గడిచిపోయినాయి. నా తల్లి కన్నీరు, నా భార్య కన్నీరు వృధా కాలేదు. నా తల్లి సజీవంగా ఉండగానే ప్రభు తన పరిచర్లోకి లాక్కొచ్చేసాడు అంతే. నేను ఒకానొకప్పుడు మూర్ఖుడుగానే ఉన్నాను, అంధకారంలోనే ఉన్నాను, అవిధేయుడిగానే జీవించాను. ఈ లోకంలో ఉన్న కావలసినవన్నీ అనుభవించాం. చక్కర మాటలు, లౌక్యమైన మాటలు. వ్యాపారస్తుడికి కావాల్సింది లౌక్యం. వాడు కొడతానన్న తల ఉంచుకుని 100 రూపాయలు వస్తే చాలు లాభం. దేవుడు అన్నీ తీసేశాడు. అనేకమైన సాక్ష్యములు మాట్లాడుతూ వింటూ, మూర్ఖులైన ఈ తరము వారికి మీరు వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. వంకరగా మాట్లాడే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోండి. ఇది నిజమా? ఏమన్నది అపవాది? ఏమన్నా పెద్ద ఒక 100 ప్రశ్నలు వేసిందా? లేదు. ఇది నిజమా? ఈ మాట ఒకసారి ఒంటరిగా ఉన్న ఆమెను అడిగింది. ఆదాం దగ్గరికి దేనికి వెళ్ళలేదు? ఆదాం అయితే తోక పట్టుకుని బర్ర తిప్పి నాలుగేసి కొట్టేవాడేమో. దేవుడితో సహవాసం ఉంది ఆదాము గారికి. ప్రతిరోజు సాయంకాలము చల్లపూట ఏదేను తోటలో దేవుడైన యెహోవా వచ్చి ఆదాముతో ముచ్చటించేవాడు. అవ్వమ్మ ఏ వంటలు వండుకునేదో ఏమో. ఆమె కూడా కొంచెంసేపు వచ్చి, నాయనా ఉండు ఒకసారి తిరగమాత పెట్టి వస్తానని అప్పుడప్పుడు వచ్చి హాజరించుకుని మళ్ళీ వెళ్ళిపోయేదేమో, మనకు తెలియదు. వాళ్ళు ఆది దంపతులు అండి, వాళ్ళని అవమానపరచడం కాదు, అక్కడ పరిస్థితులు ఏంటో మనకు తెలియదు. కానీ ఈ రోజున చాలామంది సహవాసము లేక విశ్వాసములో భ్రష్టులైపోతున్నారు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. అందుకు ఈ ప్రయాస. కొంతమంది రకరకాల సహవాసాలు, క్రైస్తవ సహవాసాలేనండి. జీవము గల వాక్యాన్ని విడిచిపెట్టి, సత్యవాక్యాన్ని విడిచిపెట్టి ఈ రోజున చాలామంది వారి ఇష్టానుసారంగా ఇదే వాక్యం అనుకుంటున్నారు. నేను చెప్పిందే శాసనం అన్నట్లుగా ఏమండి వాళ్ళు అనుసరించేదే నిజం అనుకుంటున్నారు. కానీ సత్యవాక్యము బైబిల్లో ఉన్నది అనుసరించలేకపోతున్నారు. ఎంతకాలం సహించాలయ్యా? ఎంతకాలం మీతో ఉంటాను నేను? విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అన్నాడు. అంటే అక్కడ ఉన్న వారిని అందరిని అన్నాడా? 9 మందిని అన్నాడా? తన శిష్యులే అన్నాడా? వీళ్ళు కొన్ని లక్షల మంది ప్రజలకు ఆశీర్వాదకరముగా ఉండాలి కాబట్టి ఆయన హెచ్చరించాడు. గద్దింపు చాలా మందికి అసహ్యం, దిద్దుబాటు చాలా మందికి అసహ్యం. చాలామంది చదువుకున్నాము అంటారు కానీ అండి, రుజువులు కావాలంటున్నారు. ప్రభువారు అంటున్నారు, విశ్వాసము లేని మూర్ఖతరము అయిన వారలారా, ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను, వాడిని ఇటు పట్టుకురండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి. ఆ వ్యాధిగ్రస్తుడిని సాతాను బట్టి నుండి వదిలిపెట్టలా. ముందు మీ అంతు తేలుస్తానరా అని 9 మందిని అనలా, కొద్దిగా మందలించాడు. ఆ యవనస్తుని కూడా తీసుకురమ్మన్నాడు. నేను చెప్పాలి అనుకుంటున్న మాట, ఈ రోజున చాలామంది ఎలా ఉన్నారు తెలుసా? అద్భుతాలు మా కళ్ళ ముందే జరగాలి. దేవుని వాక్యం చెప్తుంది, నా మాటలు కాదు ప్రియులరా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 39వ వచనంలో
ఓ చక్కని మాట ఉంటుందండి. ఆ వ్యభిచార తరము ఒకటి బయలుదేరింది. 39. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియలు అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచన క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. చాలండి. ఆ పైన ఎవరంటే శాస్త్రులు, పరిసయ్యులు, కొందరు. అందులో కొందరు వాళ్ళు ఏమంటున్నారు? మాకిప్పుడు చూపించు, మాకిప్పుడు. మోషే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడ్రా బాబు, ఇప్పుడు చేయమను, ఇప్పుడు చేయమను. ఫరో కింద ఉన్నారు వీళ్ళు, ఇప్పుడు చేయమను. చాలామంది పరిస్థితులు ఎలాగ ఇప్పుడు చేయమను. మన పితరులు అరణ్యంలో నడిచారా బాబు, వాళ్ళు చెప్తారులే పాస్టర్ గారు. మోషే శాసనాల్ని దేవుడితో మాట్లాడి ఏది ఇప్పుడు తీసుకురమ్మను, ఆల్రెడీ మన చేతిలో ఉంచాడు రా బాబు అన్న. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు చేయమను. అదే శాస్త్రులు, పరిసయ్యులు కొందరు, బోధకుడా నీ వలన ఒక సూచక్రియ కోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లైనను, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియలు అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలపు కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భములో ఉండును. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున వారు నినివే పట్టణపు వారికి తీర్పు తీరుస్తారు. నినివే వారి అసలు అదే చెడ్డ పట్టణం. అక్కడ ప్రజలను చూస్తేనే ప్రవక్తకు భయం వేసింది యోనా గారికి. అమ్మో ఆళ్ళ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు సువార్త అందని ప్రాంతాలు. 1990వ సంవత్సరంలో మా డైరెక్టర్ గారు, బైబిల్ కాలేజ్ డైరెక్టర్ గారు అన్నయ్య గారు మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు. ఏమని అంటే, అబ్బాయి నువ్వు ఎక్కడ సేవ చేయాలనుకుంటున్నావు, మాతో కలిసి సేవ చేయాలనుకుంటున్నావా, లేకపోతే ఏంటి, మీకు ఏదైనా సమస్య ఏదైనా ఉందా ఏంటని అడిగితే నేను అన్నాను, మాకు ఏ సమస్య లేదండి, ఒక్కొక్క దర్శనం ఉంది, మా అన్నయ్య పరిచర్య చేసిన ఆ పరిచర్ను మేము కొనసాగించాలనుకుంటున్నాం, మీరు సపోర్ట్ చేస్తే విశాఖపట్నంలోనే పరిచర్య చేస్తాను అని. ఆయన అన్నారు, విశాఖపట్నం చాలా కాస్ట్లీ ఏరియా, అంటే చాలా కాస్ట్లీ ఏరియా, అంటే విలువైన ఏరియా, రిచ్ ఏరియా. అయితే ఇక్కడ సేవ చేసే వాళ్ళకి మేము ఏ సహాయం చేయం. నువ్వు శ్రీకాకుళం వెళ్తానంటే ఒక మారుమూల ప్రాంతం, మీరు అక్కడ చేస్తానంటే మేము మీకు ప్రతి నెల 700 రూపాయలు సపోర్ట్ ఇస్తాం. 2000 క్షమించాలి, ఎప్పుడండి, మనం 20 సంవత్సరాల క్రితం 2004 అను 1990లోనే అక్కడ పరిచర్య లేదు. అక్కడ ఒక్క పరిచర్య దైవజనులు గోడి సామ్యుయల్ గారని, ఆయన ఎక్కువ పరిచర్య చేసిన దైవజనుడు అని చరిత్ర చెప్తుంది. అనేకమైన ఆర్టికల్స్ రాశారు ఆయన రక్షణ సువార్త గురించి. చరిత్ర చెప్తున్నానండి. 1990లోనే అక్కడ సువార్త అంటే భయపడిపోయేవాళ్ళు. అలాంటి రోజుల్లో వారు ఇంకా ముందే పరిచర్య ప్రారంభించారు, గోడి సామ్యుయల్ గారని దైవజనులు.
మాకు 2004, 2005 సంవత్సరాల్లో వెళ్ళమని చెప్పారు. అయితే మాకు దర్శనం ఒక చోట అండి. మరి అయితే మేము మీకు సహాయం చేయలేము అని చెప్పేసి ఆ ఇంటర్వ్యూ నుండి పంపించారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు మాత్రం చేయి విడిచిపెట్టలేదు. ఇండిపెండెంట్గానే చేస్తున్నాము. దేవుడు మా యందు ఉన్నాడు. సింహపు పిల్లలైనా లేమిగలవై ఆకలి గొనును గాని నన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని చెప్పిన దేవుడు మా చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. చాలాసార్లు ఏదో సంస్థ సహాయం చేయాలి, మంచిదే, కానీ నీవు పూర్తిగా దేవుని మీద ఆనుకుంటే, విశ్వాసముతో నిలబడితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈ రోజున చాలామంది అంటున్నారు, ఇప్పుడు చేయండి, మేము చూసేటట్లుగా చేయండి. మా జీవితమే ఒక ఆశ్చర్యకరమైన సూచన అండి. విశాఖపట్నంలో ఏ బంధువులు లేరు, ఏ రక్త సంబంధికులు లేరు. మేము ఒకటే అనుకుంటాం, బైబిల్ వాక్యం, ఇదిగో నా కొరకు అన్నదమ్ములనైనను అక్క చెండ్లనైనను ఇండ్లనైనను ఆస్తులనైనను పోగొట్టుకుంటే ఇహపరమందు 100 మీరు పొందుకుంటారు అని చెప్పాడు దేవుడు, యేసు ప్రభు వారు. మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో అనుకుంటారు. దేనికి మాటలు చెప్తున్నట్టే, ఒక్కసారి దేవుణ్ణి వెంబడిస్తే, నాకున్నది 2 అక్కయ్యలు 3 అన్నయ్యలు, కానీ నా సంఘంలో ప్రతి ఒక్కరూ అన్నయ్య గారు అని పిలుస్తారు. నాకు దాదాపు ఒక 40 మంది చెల్లెళ్ళు ఉన్నారు. 40 కుటుంబాలండి. అందుకు యేసు మార్క్స్ వార్త 10వ అధ్యాయము 28వ వచనం, అక్కడ యేసు ప్రభు పేతురు గారు అంటాడు, వ్యసనపడి, మేము అన్నీ వదిలిపెట్టేసుకుని వచ్చాం ఏంటి అంటాడు. అరే బాబు, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతాము కదా, చెప్పసా అంటే 1కి 10 సార్లు చెప్తూనే ఉన్నాడు. అత్తగారితో ఆ కోడలు అత్తగారితో చెప్పింది, ఏమండి మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను అని ఒకసారి అత్తగారితో చెప్తే, మీ ఆయన్ని అడుగమ్మా అనగానే ఆయన దగ్గరికి వచ్చి, ఏమండి అమ్మగారింటికి వెళ్దాం అనుకుంటున్నామండి, నాదేముంది, మా అమ్మని అడుగు. ఇలా మాటికి ఎలాగైతే కోళ్ళు నలిగిపోద్దో, పేతురు గారు కూడా నలిగిపోయాడు. మేము సమస్తమును విడిచిపెట్టొచ్చాం, బోట్లు విడిచిపెట్టొచ్చాం, చేపలను వదిలిపెట్టొచ్చాం, తల్లిదండ్రులు విడిచిపెట్టేసి వచ్చాం, భార్యలను వదిలిపెట్టేసి వచ్చాం, ఏంటయ్యా అన్నట్లుగా వ్యాపారాలను విడిచిపెట్టాం, ఉద్యోగాలను విడిచిపెట్టేశాం, అన్నదమ్ములను, హోదాలను, కుటుంబాలను విడిచిపెట్టొచ్చాం చెప్తూ ఉంటే యేసు విని ఒక మాట అన్నాడు, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కజెండ్రులనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్కజెండ్రులను, ఏమండి తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవములో పొందుదురని మీతో చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన వాగ్దానం అండి, దేవుడిచ్చిన వాగ్దానం. 30 కుటుంబాలు, 30 మంది చెల్లెళ్ళని ఇచ్చాడు, సహోదరులను ఇచ్చాడు. నేను వదులుకున్నది 3 అన్నల్ని 2 అక్కల్ని. దేవుడు ఎంత పెద్ద కుటుంబం ఇచ్చాడు. మీరు అనుకోవచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైలాగ్ అనుకోవద్దు, కాదు, జగమంతా కుటుంబం, ఏపీ అంతా నా కుటుంబం అన్నట్టుగా. అలా కాదు, నాకు దర్శనం దేవుడు ఇచ్చాడు.
దేవుని వాక్కు ప్రకారం మేము ముందుకు వెళుతున్నాం. మా సంఘంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబమే. ఈ రోజున ఈ మాటలు వింటున్న దేవుని సంఘమా, మూర్ఖులాగా, విశ్వాసము లేని మూర్ఖంగా మనం ప్రవర్తించకూడదు. యేసు ప్రభువారు, ఎంతకాలం నేను మీతో ఉంటానయ్యా, ఎంతవరకు నేను మిమ్మల్ని సహిస్తాను, లోపలికి రానిమ్మా, ఎంతకాలం సహిస్తాను. కాబట్టి ఈ రోజున చాలామంది ప్రభు యొక్క సహింపులని ఇంకా ఉన్నారు. కారణం అవిశ్వాసాన్ని బట్టి. ప్రభువారు అంటున్నారు, మీరు విశ్వాసంలో ఎదగాలి. చూడండి ఆ 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము. ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాణ్ణి ఆ యొద్దకు తీసుకుని రండి అని చెప్పాను. అంతటి యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత పొందాడు ఆ చిన్నవాడు. తరచుగా నీళ్లలో పడిపోతాడు, తరచుగా అగ్నిలో పడిపోతాడు. ఈ రోజుల్లో సెల్ ఫోన్ కొనివ్వకపోతే నేను కాలేజీకి వెళ్ళను అనే పిల్లల్ని నేను ఎరుగుదును. వాళ్ళమ్మ వాళ్ళు కష్టం చేసి రోజుకి 400 రూపాయలు జీతం తీసుకుని కూలి పని వెళ్తూ ఎక్కడో చోట ఫైనాన్స్ తీసుకుని 6,000, 7,000, 8,000 ఫైనాన్స్ తీసుకుని సెల్ ఫోన్ ఇస్తే దానివల్ల ఏ ఉపయోగం లేకుండా చెడిపోయిన మనుషులను కూడా మేము చూసాం. ఆ తల్లి తండ్రి రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలకు కావలసినవి ఇస్తే తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా, నీకేం తెలీదు, చదువురాని మొద్దువి, నాకు చెప్తాడు ఊరుకా అని పక్కకు తోసేస్తున్నారు. ఆ చిన్నవాళ్ళు దెయ్యం ఉంది. ఈరోజు యవ్వనస్తుల్లో తల్లిదండ్రుల మీద తిరగబడే వాళ్ళకి పరిస్థితి చూస్తుంటే భయం వేస్తుంది. వాళ్ళని ఏలుతూ ఉన్నాయి యవ్వన బిడ్డల్ని. కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది, నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవించదమంటే, నేనేమో పనిలోకి వెళ్తాను, నువ్వేమో చర్చికి వెళ్ళు, పిల్లలేమో క్రికెట్ గ్రౌండ్లో ఉంటారు అని చెప్పి ఈ రోజున అలా తయారైపోయింది సంఘం, కుటుంబం. ఆడ మనిషి వస్తే మగ మనిషి రాడు, మగ మనిషి వస్తే ఆడ మనిషి రాదు, ఇద్దరు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు ఉండరు. ఏమయ్యా అంటే, రాత్రి మేస్త్రి వచ్చాడండి, పనికి రమ్మన్నాడు, వెళ్ళకపోతే మళ్ళీ రేపటి నుంచి రావద్దు అంటాడేమోనన్న భయం. గవర్నమెంట్ ఉద్యోగాలేంటి, కష్టపడేవాడికి ఎక్కడైనా పనే. వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అందుకనే వాళ్ళ జీవితాల్లో అపవాది వారిని ఏలుతున్నాడు. వారి అవిధేయతే. దేవుని సంఘమా, పేతురు గారు అంటున్నట్లుగా మూర్ఖులైన ఈ తరము వారికి వేరయ్యండి, రక్షణ పొందండి. వేరుగా ఉండటం కాదు, వేరుగా ఉండి రక్షణ పొందండి. నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎంతకాలం సహించాలి దేవుడు నిన్ను? ఆయన 2020 సంవత్సరాలకు పూర్వం భూమి మీద చలించి ఆ మాటలు ఈ రోజుకు కూడా మనం చదువుకుంటున్నాం, ఈ రోజు కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎంతకాలం సహించాలి? విశ్వాసం లేని మూర్ఖ తరము వార్లారా అని ఈ రోజున కూడా మనల్ని దేవుడు చివాట్లు పెడుతున్నాడు, మందలిస్తున్నాడు, కోపగించుకుంటున్నాడు. పైనేమో గొప్ప దర్శనం చూశారు, కొండ కిందకు వచ్చేసరికల్లా ఒక విషాదకరమైన సంఘటన. విశ్వాసము లేని మూర్ఖ తరము వార్లారా. పైనేమో యేసు ప్రభు ఏమో మోషే ఏలియాలతో ప్రత్యేకంగా మాట్లాడిన దర్శనము అక్కడ కనపడింది.
ముఖాముఖిగా మాట్లాడిన ఆ సంఘటన మనం చూడగలం. 15-16 వచనాల దగ్గరికి వచ్చేసరికల్లా, అయ్యో విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను, ఎంతకాలం నేను మీతో ఉంటాను. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకైన, మీ అల్ప విశ్వాసము చేతనే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటే అల్ప విశ్వాసం. నేను ప్రార్థన చేస్తే జరిగిద్దా లేదా? చాలాసార్లు అంటే నేను కూడా ఒక్కొక్కసారి విశ్వాసంలో వెనకబడిన వ్యక్తినే అని ఈ వాక్యాన్ని చదివినప్పుడు అనుకుంటాను. చాలాసార్లు దేవుడేమో గో ఫార్వర్డ్ అంటాడు. అయ్యో ఎలాగయ్యా, ఎలాగలనా, అయ్యో అయ్యా అయ్యా, ఏదో ఒక సాకు. కానీ దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తాడు. విశ్వాసం ఉంటే చాలు. విశ్వాసం ఉంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే మీకు అసాధ్యమైనది ఏదీ లేదన్నాడు. అబ్రహాముతో దేవుడైన యెహోవా ఒక మాట చెప్పాడు, అబ్రహామా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. అంటే ఎంత పవర్ ఇచ్చేసాడండి మానవునికి. ఒకటే క్వాలిఫికేషన్, విశ్వాసంతో నింపబడాలి. అట్టి విశ్వాసము విని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో దేవుడు అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ దినం వివాహ దినాలు, పుట్టినరోజులు జరుపుకొనిచున్న మా ప్రియులందరిని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాం. మరి ముఖ్యంగా సహోదరి డి షాలేం కుమారి గారు, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్, వారు ఈ దినం జన్మదినం జరుపుకుంటున్నారు. మరి మా కుటుంబ పక్షముగా, గ్రీన్ వ్యాలీ సంఘ పక్షముగా, గ్రీన్ వ్యాలీ మినిస్ట్రీస్ పక్షముగా మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. సహోదరి, మీకు నిండు నూరేళ్ళు దేవుడు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి వర్ధలింప చేయాలని, ఈ రిటైర్మెంట్ జీవితం అంతా కూడా అనేకుల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ప్రార్థించి అనేకులకు గుప్పులు విప్పే సహకారులుగా ఉండాలని దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. అకుల్లా ప్రిస్కిల్లా ఆ రోజు అపోల్లోకి ఏ విధంగా అయితే దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్పించి అపోల్లో సహకారిగా సంఘాలకు ఎలాగున్నాడో అటువంటి అనుభవంలో పీటర్ గారు, అలాగే డి షాలోం కుమారి గారు మీరు ఉండాలని దైవజనుడిగా కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. సర్వశక్తి కలిగిన దేవుడు మిమ్మల్ని దీవించి ఫలింపచేయును గాక. అలాగే ఈ దినం వివాహ దినాలు జరుపుకుంటున్న మా ప్రియులందరిని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాం. మరి ముఖ్యంగా రేపు మంగళవారం స్త్రీల సమాజం అయితే సమూహంగా అయితే కూడుకోవట్లేదు, కానీ స్త్రీల యొక్క సమస్యల కొరకు, అలాగే వాలంటీర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. కొన్ని సెట్లు అంటే కాంపిటీషన్ ఫర్దర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితాల్లో దేవుడు విజయం ఇచ్చులాగన. కాబట్టి మీరు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రేపు ఇదే సమయానికి మీ ఎదుటికి వస్తాం. అప్పటి వరకు దైవకృప మనకందరికీ తోడై ఉండునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహాగణుడా, మీకు వందనాలు. ఈ దినమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మా విశ్వాసమును బట్టి జరిగించే దేవుడు అని
మాకు తేటగా మాట్లాడినందుకే మీకు కృతజ్ఞతలు నాయన. ఇదిగో అనేక మంది అవసరతలు కలిగి అనారోగ్య పరిస్థితిలో ఉండి అయ్యా ప్రార్థించండి అని మాకు తెలియచేస్తున్నారు. అయ్యా వారందరి కొరకు ప్రత్యేకంగా నీ కృపా సింహాసనం యొద్ద మా కన్నీరు విడుస్తున్నాము నాయన. ఇదిగో QMB చర్చ్ దైవజనులు నాయన ఐజా గారి కొరకు, వారి కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఆర్థిక అవసరతలు ఏమిటో మాకైతే తెలీదు. అనారోగ్యము నువ్వు ఎరుగుదు నాయన. అవయవ నిర్మాణకుడవు నీవే, మానవుణ్ణి సృజించిన వాడవు నీవే. కాబట్టి ఎక్కడ ఏ అవయవం స్పందించటం లేదో దాన్ని నాయన యేసు రక్తము చేత ప్రోక్షిస్తున్నాము తండ్రి. నీ గొప్ప ఆదరణ నీ బిడ్డలకు అనుగ్రహించి ఉజ్జీవాన్ని దయచేయండి నాయన. అయ్యా నీ నామాన్ని మహిమపరిచే నీ దైవజనుడు నాయన, నీకు స్తోత్రాలు. కనికరించండి, కృప చూపించండి. అలాగే నాయన థామస్ గారి మిస్సెస్ కొరకు కూడా ప్రత్యేక మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని కూడా మీరు దర్శించండి, బలపరచండి. జైసన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ కృప ఉంచండి. దయగల తండ్రి, ఎంతమంది అయితే ప్రార్థించమని కోరి ఉన్నారో వారందరి కొరకు నీ సన్నిధిలో మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ వారి అవసరతలు అక్కర్లు మీరు తీర్చండి. మరి ముఖ్యంగా సంఘంలో అవసరతల కొరకు నాయన అనేక మంది గుప్పులు విప్పుతున్నారు. వారందరిని బట్టి కూడా మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు. ఇదిగో చరణ్ బాబు నాయన ఆసెట్ ఎగ్జామ్ రాయటానికి నువ్వు చూపించిన కృపను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీ బిడ్డ ఎగ్జామ్ అంతట్లో నీ సన్నిధి నుంచారు, మీకు స్తోత్రాలు. విజయం ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ఇంకా జరగనైనా ప్రతి ఎగ్జామ్ను బట్టి నీ సన్నిధిలో మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. సచివాలయం పోస్టులకి నాయన అనేక మంది ప్రిపేర్ అవుతున్నారు. వారందరిని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు నాయన. మంచి భవిష్యత్తునిచ్చే దేవుడు అని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం. సమస్తమైన మేలులతో నింపండి. వాక్యము విని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడిన ప్రతి హృదయమును బట్టి మీకు వందనాలు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు క్రీస్తు వైపు చూచి ముందుకు వెళ్ళే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. మీరు మా ప్రార్థన ఆలకించి జవాబునిచ్చినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నేటి దిన ఆశీర్వాదములతో నింపమని సకల మహిమ ఘనత ప్రభావములు మీకొక్కరికి ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు నీ ముందు తల ఉంచిన నీ బిడ్డలకును లోకములోని సకల పరిశుద్ధులకును వాక్యము విని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడిన ప్రతి హృదయమునకును సదాకాలము తోడేయండి సర్వసత్యములోనికి నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దైవాశీర్వాదాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. Hey there! Is today your first time here? Or maybe your first time in a while? If so, maybe you're wondering exactly who we are and what this church is all about. Well, we'd like you to know that we're a group of ordinary people who are on an amazing journey together, following Christ. Our guide is the Bible because it's the divinely inspired Word of God, and it will never take us in the wrong direction. Along the way, we hope you'll see that we are welcoming and spiritually passionate, and that getting to know you is a big deal to us. We know that the road is rough sometimes, but we'll work really hard to bring you practical and relevant messages to equip and encourage you through life's ups and downs. We want you to know that we care about this community, and we believe that it's our job to make it a better place. So, no matter who you are or where you've been, we're glad you're here with us today, and we hope that you'll join us on our journey, following Christ and living out His plan for us. So, welcome to church.